రక్షణ వ్యవస్థను మరింత బలోపేతం చేస్తూ తొలి యాంటీ సబ్మెరైన్ వార్ఫేర్ షాలో వాటర్ క్రాఫ్ట్ అయిన ఐఎన్ఎస్ మాహే సోమవారం భారత నౌకాదళం సేవల్లోకి అధికారికంగా చేరింది. ముంబైలోని నేవల్ డాక్యార్డ్లో జరిగిన కార్యక్రమంలో ఆర్మీ చీఫ్ జనరల్ ఉపేంద్ర ద్వివేది ఈ కీలక నౌకను నేవీకి అప్పగించారు. ఈ నౌక రాకతో తీర ప్రాంత భద్రత, శత్రు జలాంతర మార్గాలను వేటాడే భారత సామర్థ్యం మరింత పటిష్టం కానుంది. కేరళలోని కొచ్చిన్ షిప్ యార్డ్ లిమిటెడ్లో నిర్మితమైన ఈ యుద్ధ నౌకలో 80% పైగా స్వదేశీ సాంకేతికతను ఉపయోగించారు. చారిత్రక మలబార్ తీర పట్టణం మాహే పేరును ఈ నౌకకు పెట్టారు. దీని రూపకల్పనలో భాగంగా పైభాగంలో ఉరిమి చిహ్నాన్ని ఏర్పాటు చేశారు. ఇది నౌక చురుకుదనం, ఖచ్చితత్వం, యుద్ధ సమర్థతకు ప్రతీకగా నిలుస్తోంది. సైలెంట్ హంటర్గా పిలువబడే ఐఎన్ఎస్ మాహే పశ్చిమ తీరంలో తన కార్యకలాపాలను ప్రారంభించనుంది. తీర ప్రాంతాల్లో గస్తీ నిర్వహించడం, సముద్ర గర్భంలో నిఘా పెట్టడం, అత్యవసర రెస్క్యూ మిషన్లలో పాల్గొనడం దీని ప్రధాన విధి. ఈ వాటర్ క్రాఫ్ట్ నీటిలో చాలా తక్కువ శబ్దం చేస్తూ ప్రయాణిస్తుంది. దీని కారణంగా శత్రు జలాంతర మార్గములు ఈ నౌక రాకను సులభంగా గుర్తించలేవు. అందుకే దీనికి సైలెంట్ హంటర్ అనే పేరు వచ్చింది. అలాగే నౌకకు కళ్ళు, చెవులుగా పనిచేసే అత్యాధునిక సోనార్ వ్యవస్థ ఇందులో ఇమిడి ఉంది. ముఖ్యంగా డిఆర్డిఓ అభివృద్ధి చేసిన అభయ్ హల్ మౌంటెడ్ సోనార్ వ్యవస్థను ఇందులో ఏర్పాటు చేశారు. ఇది నౌక చుట్టూ ఉన్న జలాంతర మార్గముల శబ్దాలు, మైన్స్, ఇతర సముద్ర ముప్పులను వేగంగా గుర్తిస్తుంది. అదనంగా లో ఫ్రీక్వెన్సీ వేరియబుల్ డెప్త్ సోనార్ వ్యవస్థ ద్వారా సముద్రంలో చాలా లోతు వరకు నిఘా పెట్టే సామర్థ్యం ఈ నౌక సొంతం. అంతేకాకుండా ఐఎన్ఎస్ మాహేలో అధునాతన ఆయుధాలు వ్యవస్థ ఉంది. ముఖ్యంగా ఐఆర్ఎల్ యాంటీ సబ్మెరైన్ రాకెట్ లాంచర్, 30mm నావెల్ సర్ఫేస్ గన్, అడ్వాన్స్డ్ ట్రిపుల్ లైట్ వెయిట్ టార్పెడ్ లాంచర్, యాంటీ సబ్మెరైన్ మైన్స్, 2.7mm రిమోట్ కంట్రోల్ గన్ వంటివి ఇందులో ఉన్నాయి. మీటర్ల పొడవున్న ఈ యుద్ధ నౌక గంటకు 25 నాటికల్ మైళ్ల వేగంతో ప్రయాణించగలదు. తక్కువ లోతు ఉండే తీర ప్రాంతాల్లో కూడా అత్యంత సమర్థవంతంగా పనిచేసేలా దీన్ని రూపొందించారు. అత్యవసర రెస్క్యూ ఆపరేషన్లకు ఈ వేగం చాలా కీలకం కాగా మొత్తం 7 అధికారులు, 50 మంది నావికులు సహా 57 మంది సిబ్బంది ఈ నౌకలో విధులు నిర్వహిస్తారు. ఐఎన్ఎస్ మాహే రాక భారత నౌకాదళ ఆధునీకరణలో ఒక ముఖ్యమైన మైలురాయిగా నిలిచింది.